కుళుత్తుపులై బాలగనే శరణమయ్యప్ప. మీరిప్పుడు కుళుత్తుపుళాలో ఉన్నారు. పుళ్ళ అంటే బాలుడు, కుళుత్తుపుళ అంటే అందమైన బాలుడు. పందలరాజు పిల్లలు లేకపోతే అయ్యప్ప స్వామిని పెంచుకుంటే ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ఇష్యూ. అప్పుడు రాణి ఏం చేసిందంటే ఈ కుళుత్తుపుళాలో మంత్రిని పిలిచి ఒక దండోరా వేయించింది. ఎవరైతే పులిపాలు తీసుకొస్తారో ఆ పులిపాలు తెచ్చిన వాళ్ళకి సింహాసనం ఇస్తాము, పట్టాభిషేకం చేస్తాం. అయ్యప్ప స్వామి పందలరాజు కొడుకు ఇద్దరు అడవిలోకి వెళ్ళారు. కానీ అయ్యప్ప స్వామి ఒక 100 పులులతో ఇక్కడికి వచ్చాడు. వచ్చి పాలు పితికి ఇచ్చేసి, నేను కాదమ్మా నీ అసలైన కొడుకే సింహాసనం ఎక్కాలి అని చెప్పి ఆ సింహాసనం అప్పగించిన ప్రదేశం ఇది. అందమైన బాలుడు, చిన్న బాలుడు కూడా అంత ప్రజ్ఞాశాలిగా అన్ని పులుల్ని హ్యాండిల్ చేసి తీసుకొచ్చాడు కనుక ఇక్కడ ఆయన సాక్షాత్ గురుస్వరూపం. ఇక్కడ ఆ గురువు అనేవాడు చిన్న పిల్లాడు కానివ్వండి, పెద్దవాడు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, గురువు గురువే. సద్గురునాథరే శరణమయ్యప్ప అని మనం అంటాం. ఆ గురువు అనేవాడు మీకు బహుముఖ ప్రజ్ఞాశాలిగా చేస్తాడు. తర్వాత మీకు మంచి అదృష్టం, సుకృతం కలగజేస్తాడు. ఈ ఏరియాకి వస్తే ఆ లక్ ఫ్యాక్టర్ మనకి పెరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.